ఓబలంక. ఓబలంక అయిన మన గ్రామంలో యోగా క్లాసెస్ జరుగుతున్నాయని మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు నాతో రండి, ఎక్కడుందో చూపిస్తా. హలో అండి, అందరికీ ముందుగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగా క్లాసెస్ జరిగే ప్లేస్ వచ్చేసి మన ఓబలంక నుంచి ర్యాలీ వెళ్లే రోడ్ లో ర్యాలిగట్టు దుర్గమ్మ గుడి దగ్గరలో ఉంటుందండి. ఇదేనండి యోగా క్లాసెస్ జరిగే ప్లేస్. ఇక్కడ పచ్చటి పంట పొలాల మధ్య పొల్యూషన్ లేని వాతావరణంలో యోగా చేసుకుంటే మనిషికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి మన పెద్దలు. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య అయితే ఉంటుందండి. అలాంటిది మనం నిత్యం యోగా చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యాన్ని అయితే పొందవచ్చండి. ఈ యోగా క్లాసెస్ ప్రారంభించి 25 సంవత్సరాలు అయితే అయిందంటండి. అప్పట్లో యోగా చేసుకోవడానికి ఎలాంటి స్థలం లేక రోడ్డు పక్కగా అయితే ఈ యోగా చేసేవారటండి. అలా జరుగుతూ ఉండగా జంపన్ సూర్యనారాయణ రాజు గారు గ్రామ పెద్దల సహకారంతో జూన్ 21, 2000 సంవత్సరంలో ఈ ప్లేస్ ని అయితే ఇచ్చారంటండి. శీతాకాలం వర్షాకాలం వచ్చినప్పుడు అయితే యోగా చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేదంటండి. అప్పుడు ఎంబీ గారి సహకారంతో 2010 జూన్ 21వ తేదీన షెడ్ అయితే నిర్మించారంటండి. ఇప్పుడు యోగా చేసుకోవడానికి అందరికి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఆ రోజుల్లో అసలు ఈ యోగా డే అనే దాని గురించి ఎవ్వరికి అసలు తెలియదండి. కానీ అదే 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవడం మా ఓబలంక గ్రామ యోగా సభ్యులకు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ యోగా చేయడానికి వచ్చిన సభ్యులందరూ కూడా ముందుగా దేవుడిని అయితే ప్రార్థించి తర్వాత అయితే యోగా చేయడం అయితే ప్రారంభిస్తారు. ఇక్కడ యోగా చేయడానికి అయితే చిన్న పెద్ద సంబంధం లేకుండా ఎవరైనా సరే యోగా చేయడానికి అయితే రావచ్చండి. మీలో ఎవరైనా రావాలనుకుంటే ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకైతే ఈ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఈ యోగా క్లాసెస్ అయితే పూర్తిగా ఫ్రీ క్లాసెస్ అండి. ఎవరికి ఎలాంటి ఫీజు కూడా ఉండదు. ముందుగా యోగా అంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. యోగా అంటే కష్టమైన ఆసనాలు వేయాలేమో, బాడీ మొత్తం అటు తిరిగిపోయింది కదా, మెడ కూడా ఇటు తిప్పేస్తారేమో అని చాలా మంది భయంలో ఉంటారు. కానీ అసలు యోగా అంటే ఆసనాలు కానే కాదు. అసలు యోగా అంటే మన ప్రస్తుత మూమెంట్ ని ఎలాంటి టెన్షన్ లేకుండా మైండ్ మొత్తం ఫ్రీగా ఉంచుకుని రిలీఫ్ గా రిలాక్స్ అవ్వడం. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్స్ లో మనం ఒక పని చేస్తుంటే మన మైండ్ ఇంకొక పని గురించి ఆలోచిస్తూ ఉంటది. మీలో ఎవరైనా నాకు ఇలానే ఉంది అని అనుకుంటే ఒక్కసారి ఒక్క రోజులో 1 గంట యోగా చేసి చూడండి, మీకే రిజల్ట్ అయితే తెలుస్తుంది. యోగాలో ఎన్నో ఆసనాలు ఉంటాయనేసి మనందరికీ తెలుసు. వాటిలో ముఖ్యమైనవి ప్రాణాయామం, సూర్య నమస్కారాలు. ప్రాణాయామం అనేది మన శరీరంలో ప్రతి కణానికి శక్తినిచ్చే ఒక ఆసనం. మనం సరిగ్గా శ్వాస తీసుకుని వదలడమే ప్రాణాయామం అంటే. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలోని 80,000 నరాలు అయితే శుద్ధవుతాయంటండి. ఇలా చేయడం వల్ల మన శరీరంలోకి ఫ్రెష్ ఆక్సిజన్ వెళ్ళి మనకి ఎనర్జీ ఫ్లో పెరిగి మనం అయితే హెల్దీగా ఉంటాము.
చూసారు కదండి మీరే, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా యాక్టివ్గా అయితే ఈ యోగాలో పాల్గొంటున్నారు. మీరు కూడా ఎవరన్నా పాల్గొనాలంటే తప్పకుండా ఈ యోగా క్లాస్కి అయితే విచ్చేయండి. ఈయనని చూడండి, శీర్షాసనం వేశారు. ఈయన వయసు సుమారుగా ఒక 60 నుంచి 70 సంవత్సరాలు ఉంటాయి. ఈయన చూడండి ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్గా అయితే ఉన్నారో. సో నేను మీ అందరికీ యోగా దినోత్సవం సందర్భంగా చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ బిజీ షెడ్యూల్లో కంపల్సరీ అయితే యోగా చేయడానికి ఎంతో కొంత టైంని అయితే కేటాయించుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇది స్టార్ట్ చేసి 25 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసాం. ఇది ఈ గ్రౌండ్ ఉండేది కాదు, రాయల్ రోడ్డు మీద పడి చేస్తుంటే అనేవారు, మీరు ఏంటి 4 గంటలకు వచ్చి ఏంటి ఎలా చేస్తున్నారంటే, కష్టపడుతున్నారంటే, ఇదేంటిది, ఇది చేసి కంటే వ్యవసాయం కట్టి పని చేస్తే ఇంకా చెమటపడద్దు కదా అని మమ్మల్ని హేళన చేసేవాళ్ళు ఉన్నారు. అయినా ఈ సూర్యనారాయణ రాజు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఇది స్థాపించి, ఎంబీ గారు కూడా దీని షెడ్కి కూడా బాగా సహకరించి సూర్యనారాయణ రాజు గారు అందరూ సహకరించారు. మన వాళ్ళు అందరూ కూడా, గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరించారు. కాబట్టి నేను 25 సంవత్సరాల బట్టి మనం దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ఇది కంటిన్యూ కూడా చేస్తామని మనందరికీ ఆశిస్తున్నాం. మనం ఇక్కడ స్టార్ట్ చేసి సిల్వర్ జూబ్లీ సంవత్సరం 25 సంవత్సరాలు 1998లో రోడ్డు మీద చేసేవారు అందరూనే. తర్వాత రాజుగారి ప్రోద్బలం, గ్రామ పెద్దల ప్రోద్బలంతో ఇక్కడ తీసుకుని ఎంబీ గారి ప్రోద్బలం షెడ్ అది కట్టారు. అప్పటి నుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఇది ఇంకా జరగాలని, ఇది 25 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు జరగాలని ఇక్కడ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నా. రోజు మన దినచర్యగా యోగా 25 సంవత్సరాల నుంచి రోజు చేస్తున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతగా చెప్పుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఓబ్లంక గ్రామంలో ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యొక్క గౌరవనీయులు యోగా గురువు గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ జంపన సూర్యనారాయణ రాజు గారి అధ్యక్షన యొక్క కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే యొక్క కార్యక్రమంలో సుమారు 30 మంది 40 మంది పాల్గొనడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 4 నుంచి సుమారు 6:30 గంటల వరకు ప్రతిరోజు యోగా కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.